ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. దైవజనుడైన బోయాజు మోయాబురాలైన రూతును చూసి ఈ మాట చెబుతూ ఉన్నాడు. దేవుడు నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలమునిస్తాడు అని ఆమెతో అంటున్నాడు. నయోమి అనేటువంటి ఒక స్త్రీ యూదా బెత్లెహేములో నివాసము చేస్తూ ఉండేది. యూదా ప్రాంతంలో కరువు కలిగినప్పుడు శపిత పట్టణమైన మోయాబుకు తన భర్త, ఇద్దరు కుమారులతో కూడా పోయి అక్కడ తన జీవితాన్ని గడిపింది. అక్కడ ఆమె భర్త చనిపోయినాడు. ఇద్దరు కుమారులు కూడా చనిపోయినారు. ఆమె మరలా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులను ఆశీర్వదించుచున్నాడని ఎరిగి రొట్టెల ఇల్లైన ఆ బెత్లెహేముకు ఆమె తిరిగి వస్తూ ఉన్నది. ఆమె వచ్చినప్పుడు అందరూ ఆమెను మన సహోదరి నయోమి కదా అని అన్నారు. ఆ నయోమి ఇశ్రాయేలు దేశమునకు వచ్చేటప్పుడు ఆమె కోడలిద్దరు కూడా ఆమెను వెంబడించారు. కానీ పెద్ద కోడలు ఆమె చెప్పిన వాస్తవిక మాటలను విని ఈమెతో వెళ్ళడం వల్ల తనకు లాభం లేదనుకొని ఆమె తిరిగి వెళ్ళిపోయింది. అయితే ఆమె చిన్న కోడలు ఆమెను విడిచిపెట్టక ఆమెతోనే తన జీవితము అని నిర్ణయించుకున్నది. అందుకని ఆమెతో ఆమన్నది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీవు మరణించే చోటనే నేను కూడా మరణిస్తానని తన అత్తతో ఆమె చెప్పింది. ఆమె మోయాబు దేశమును విడిచి తన అత్తతో కూడా ఇశ్రాయేలు దేశమునకు వచ్చింది. ఆమె బోయాజు యొక్క పొలమునకు వెళ్ళి పరిగేను ఏరుకోవడము చూసిన అతడు ఆమెను గురించి విచారించి ఈ మాట అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమునిచ్చును అని అన్నాడు. తానెరగని దేవుని మీద ఆమె నమ్మకమునుంచింది. ఆ దేవుని ప్రజల మీద ఆమె నమ్మకాన్నుంచింది. ఆ దేవుడు తన జీవితాన్ని ఆశీర్వదిస్తాడని మోడుబారిన తన అత్త జీవితమును చూసి వెనుకకు మరలక ఆ జీవితాన్ని దేవుడు చిగురింప చేయగలిగిన వాడని విశ్వసించి ఆమెను వెంబడించింది. చాలాసార్లు వాస్తవము మన కండ్ల ముందు కనిపించినప్పుడు, అయ్యో దేవుని మార్గాన్ని వెంబడించితే నా కష్టాలే కదా కలుగుతాయి. ఇదిగో దొడ్డిదారిలో గుండా నేను ప్రయాణం చేస్తే ఆస్తిని సంపాదించుకోవచ్చు, జీవితాన్ని బాగా ఉంచుకోవచ్చు అని పొరపడుతూ ఉంటాం. దేవుని నీతిని అనుసరించువారు ఆశీర్వదించబడతారు. ఆయన వారి నడవడికను చూసే దేవుడు. ఓర్ప నయోమిని వెంబడించడం వల్ల తనకు లాభము లేదనుకున్నది. రూతు విశ్వాసపు నేత్రములతో ఆమె నయోమి దేవుణ్ణి చూసింది. అందుకనే ఇశ్రాయేలుల దేశంలోనికి ఆమె అడుగుపెట్టింది గనుక బోయాజు ఆమెతో, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడన్నాడు. ఎంత గొప్ప దేవుడాయన! ఆమెకు ప్రతిఫలమునిచ్చినాడు. ఆమెకు కుమారుణ్ణిచ్చినాడు. అతనికి ఓబేద్ అని పేరు పెట్టింది. అతడు యెషయా తండ్రికి తండ్రి. ఆ సంతతిలో నుండి యేసుక్రీస్తు వారు ఈ లోకానికొచ్చాడు. ఈ లోకానికొచ్చినటువంటి రక్షకుడైన యేసు మోయాబురాలైన రూతు గర్భము నుండి వచ్చినాడన్న సత్యమును మనము గుర్తెరగాలి. దేవుడు ఆమె చేసిన దానికి ప్రతిఫలమునిచ్చినాడు. ఈ దినము ఆయనను వెంబడించితే నీవు చేయు ప్రతి కార్యమునకు దేవుడు నీకు ప్రతిఫలమునిస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు చేయు ప్రతిదానికి మీరు ప్రతిఫలమునిచ్చే దేవుడని వారు విశ్వసించి ముందుకి కొనసాగడానికి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.